అందరికీ నా నమస్కారాలండి. మీకొచ్చేసి ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్‌కి సంబంధించి నోట్స్ ఏదైతే యానోటేషన్స్ కూడా రాయొచ్చు. ఈ నోట్స్‌ని గనుక ప్రిపేర్ అయినట్లయితే ఏ యానోటేషన్ ఏ సందర్భంలో వాడారు అయన్నీ కూడా అర్థమైపోతాయి. మన ఎక్స్‌ప్లనేషన్ గనుక మీరు విన్నట్లయితే నోట్స్ అయితే మీరు తీసుకోవచ్చు. అట్లానే గ్రామర్‌కి సంబంధించిన ప్రతి ఎక్సర్సైజ్ చేయబడింది. ఆన్సర్స్ ఉన్నాయి. యాజ్ వెల్ యాజ్ మీకు ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే ఇక్కడ నుంచి అయితే మీరైతే పొందొచ్చు. గ్రామర్ దాంట్లో ఫొనెటిక్స్, యానోటేషన్స్, ఆ తర్వాత సినానిమ్స్, యాంటోనిమ్స్, టెన్సెస్ కానివ్వండి, ప్రిపోజిషన్స్ కానివ్వండి, ఆర్టికల్స్ కానివ్వండి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కానివ్వండి, ఈ విధంగా ప్రతిదీ డిస్కస్ చేయబడింది. ఇవి మీకు సింపుల్‌గా ఇవి వచ్చేసి డిస్క్రిప్షన్‌లో ఓపెన్ అవుతాయి. అంటే మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో ఆ వీడియో టైటిల్‌ని క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి మీరు యాక్సెస్ చేయొచ్చు. లేదా సింపుల్‌గా లింక్ అని గనక మీరు కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే నేను ఖచ్చితంగా మీకు ప్లేలిస్ట్ లింక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా డిస్క్రిప్షన్ ఉంటుందండి ప్రతి వీడియోలో. ఇక్కడ మీరు ఏదైతే సమ్మరీస్‌కి నోట్స్‌కి సంబంధించి ఒకవేళ పర్చేస్ చేయాలనుకుంటే ఇంటర్9 అని ఉంటుంది. imojo.in ఇంటర్9 అని దీన్ని క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా వస్తుంది. అట్లానే గ్రామర్‌కి సంబంధించి కూడా ఈ విధంగా డిస్క్రిప్షన్ ఉంటుంది. గ్రామర్ గ్యాలక్సీ డిస్క్రిప్షన్ వీడియో కింద అంటే మీరు క్లిక్ చేస్తే ఆ వీడియో టైటిల్‌ని ఈ విధంగా ఓపెన్ అవుతుంది. గ్రామర్ గ్యాలక్సీని క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. అక్కడ నుంచి మీరైతే పర్చేస్ చేయొచ్చు. ఇప్పుడు మనం పేజ్ నెంబర్ 227లో ఉన్నటువంటి 50 కామన్ ఎర్రర్స్‌ని చూస్తున్నాం. ఖ్యాతి ఈజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్. చూడండి, వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్. బెస్ట్ ఫ్రెండ్స్ అని ఉండాలి. మా బెస్ట్ ఫ్రెండ్స్‌లో ఒక్కళ్ళు. ఖ్యాతి ఈజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్ అని ఉండాలి. ద సీనరీస్ ఆఫ్ అరకు వ్యాలీ ఆర్ బ్యూటిఫుల్. చూడండి, సీనరీస్ కాదు, జస్ట్ సీనరీ అని ఉండాలి. ఓకే, సీనరీ ఆర్ బదులు ఈజ్ అనేది ఉండాలి. ద న్యూస్ ఈజ్ ఫాల్స్ అండి. న్యూస్ ఎస్ ఉన్నంత మాత్రాన ఆర్ పెట్టాలని లేదు. ఫిజిక్స్ అని ఉంటుంది. ఇది సబ్జెక్టు. దీనికి కూడా ఏం పెట్టాలి? ఈజ్ పెట్టాలి. ఆ తర్వాత ఆడియన్స్ వర్ ఇంప్రెస్డ్ బై ద మ్యాజిక్ షో. చూడండి, ఆడియన్స్ని కూడా మనం ఏంటంటే సింగులర్గానే చూడాలి. కమిటీ ఉంది, దాన్ని కూడా సింగులర్గానే చూడాలి. కమిటీ అంటుంది. అందులో చాలామంది ఉంటారని చెప్పేసి మనం ఏం చేయకూడదు? ఆర్లు వర్లు పెట్టకూడదు. ఆడియన్స్ కూడా వర్సే. సిజర్ ఎప్పుడు కూడా ప్లూరలేనండి. సిజర్స్ ఆర్ వెరీ షార్ప్. సిజర్స్ ఆర్ వెరీ షార్ప్. హీ హ్యాస్ 2 బ్రదర్స్ ఇన్ లా. బ్రదర్ ఇన్ లాస్ కాదు, హీ హ్యాస్ 2 బ్రదర్స్ ఇన్ లా అని ఉండాలి. మై సెల్ఫ్ ఈజ్ గుల్షన్. మై సెల్ఫ్ ఈజ్ అనకూడదు, ఐయామ్ అనాలి. ఐయామ్ గుల్షన్ ఫ్రమ్ కాశ్మీర్. వీ షుడ్ అవైల్ ఆఫ్ ద ఏంటంటే అవైల్ తర్వాత మనకి ఏంటంటే ఆఫ్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ వి ఉంది కాబట్టి అవైల్ తర్వాత ఏంటంటే మనకి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ వస్తుంది. అవర్ సెల్ఫ్. వీ షుడ్ అవైల్ అవర్ సెల్ఫ్ ఆఫ్ ద ఆపర్చునిటీ. అవైల్ తర్వాత ఈ విధంగా ఆఫ్ వస్తుంది. ఎట్లా? ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ వస్తుంది, తర్వాత ఆఫ్ అనేది వస్తుంది. ఐఆమ్ లవింగ్ కాదు, ఐ లవ్ మై కంట్రీ అని ఉండాలి. వీ హ్యావ్ సబ్మిటెడ్ అవర్ ప్రాజెక్ట్ అండ్ అవర్ ఎగో. అవర్ ఎగో అంటే అయిపోయింది. అప్పుడు మనం సింపుల్గా సబ్మిటెడ్ అని పెట్టాల్సి ఉంటుంది అంతే. చిత్ర హ్యాస్ ఏ స్వీట్ వాయిస్. చూడండి, ఇజంట్ ఇట్ అనేది కాదు ఇక్కడ రావాల్సింది. ఏం రావాలంటే హ్యాజ్ ఉంది కాబట్టి హ్యాజ్ అనేది రావాలి. నాట్ లేదు కాబట్టి ఈ సెంటెన్స్లో నాట్ అనేది రావాలి. తర్వాత చిత్ర అమ్మాయి కాబట్టి షీ రావాలి. క్వశ్చన్ మార్క్. ఇట్ ఈస్ టైమ్ యూ స్టార్ట్ ప్రిపరేషన్ ఫర్ ఎగ్జామినేషన్. ఇట్ ఈస్ టైమ్ వచ్చినప్పుడు ఇక్కడున్న వెర్బ్ అనేది వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్లో ఉంటుంది. కాబట్టి ఇట్ ఈస్ టైమ్ యూ స్టార్టెడ్ ప్రిపరేషన్ ఫర్ ది ఎగ్జామినేషన్, లేదా ఇట్స్ టైమ్ యూ స్టార్టెడ్ ప్రిపేరింగ్ ఫర్ ది ఎగ్జామినేషన్. ప్రిపేరింగ్ అనేది ఉండాలి, ప్రిపేరింగ్ అనేది రావాలి. ఇట్స్ టైమ్ యూ స్టార్టెడ్ ప్రిపేరింగ్ for the examination. Before we reach the theater, the movie began already. చూడండి, ఇక్కడ సినిమా థియేటర్కి వెళ్ళారు. ముందు ఏం జరిగింది? మూవీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. దానికి బిగాన్ రాయకూడదు, హ్యాడ్ బిగన్ అనేది రాయాలి. హెచ్ఏడి తర్వాత గ్యాప్ బిజియుఎన్ అనేది
రావాలి. హ్యాడ్ బిగన్ ఆల్రెడీ. చూడండి ఐ వాజ్ స్టడీడ్ అన్నాడు. వాజ్ అవసరం లే ఇక్కడ. ఐ స్టడీడ్ ఇన్ దిస్ కాలేజ్. ద సోల్జర్స్ అలాంగ్ విత్ ద మేజర్ వాజ్ wounded ఇన్ వార్. చూడండి ఇక్కడ అలాంగ్ విత్ వచ్చినప్పుడు ఏంటంటే టోటల్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే, మొత్తం అంతని తీసుకోవాలి. ద సోల్జర్స్ అలాంగ్ విత్ ద మేజర్ వర్ wounded అని రావాల్సి ఉంటుంది. ద సోల్జర్స్ యాజ్ వెల్ యాజ్ ద మేజర్ అంటే అప్పుడు కూడా వరే వస్తుంది. ఓకే, అలాంగ్ విత్ బదులు యాజ్ వెల్ యాజ్ వచ్చినా కానీ వరే వస్తుంది అనమాట. ఎందుకంటే అలాంగ్ విత్ యాజ్ వెల్ యాజ్కి ముందున్నటువంటి సబ్జెక్ట్ని యాజ్ వెల్ యాజ్ తీసుకుంటుంది. అలాంగ్ విత్ కూడా అంతే, మొత్తం అంతా కన్సిడర్ చేస్తుంది కాబట్టి వర్. ద ఫస్ట్ 2 చాప్టర్స్ చూడండి, ద ఫస్ట్ 2 చాప్టర్స్ అని ఉండాలి. ద 2 ఫస్ట్ చాప్టర్స్ కాదు, ద ఫస్ట్ 2 చాప్టర్స్. ఇటు దటు అటు ఇటు అయిందన్నమాట, కాబట్టి మార్చాలి. ద ఫస్ట్ అనేది ముందు రాయాలి, 2 అనేది తర్వాత రాయాలి. ఆ విధంగా రాస్తే మనకు వచ్చేసి కరెక్ట్ అవుతుంది. మిహిరా ఓరే రెడ్ బెంగాల్ కాటన్ గార్జెస్ శారీ. చూడండి యాక్చువల్గా ఇది ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ అనమాట. ఈ ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్లో ఈ బెంగాల్ అనేది ఒరిజిన్ అవుతుంది. ఓకే, తర్వాత మనం చూసుకున్నట్లయితే గార్జెస్ అనేది ఒపీనియన్ అవుతుంది, రెడ్ అనేది కలర్ అవుతుంది. ఓకే, ఆ తర్వాత ఏదైతే తయారు చేయబడిందో అది మెటీరియల్ అవుతుంది. గార్జెస్ అనేది ఏంటి, అద్భుతంగా ఉంది, అదేంటి ఒపీనియన్ అవుతుంది, డిటర్మైనర్. ఎట్లా రాయాలి ఇది అంటే దోసాస్ కాప్ పి ఉంటుంది అండ్ ఎన్, దోసాస్ కాప్ ఎన్ ఎంఎన్ అనమాట. ఏంటిది అంటే డి అంటే డిటర్మైనర్, ఏ ముందుగా రాయాలి. ఓకే, తర్వాత ఒపీనియన్ గార్జెస్, ఏ గార్జెస్, సైజ్, ఏజ్, షేప్ ఏమైనా ఉన్నాయా, ఇవేమి లేదు, సైజు ఏజ్ షేప్ లేదు. కలర్, అప్పుడు ఏ గార్జెస్ రెడ్. తర్వాత ఒరిజిన్ బెంగాల్. తర్వాత ఏంటి పాస్ట్ పార్టిసిపుల్ మెటీరియల్, ఇదేంటి మెటీరియల్ కాటన్. ఓకే, పర్పస్ అనేది లేదు కాబట్టి శారీ. మొత్తానికి ఎలా రాయొచ్చు అంటే దీన్ని ఏ గార్జెస్, ఏ గార్జెస్ రెడ్ బెంగాల్ కాటన్ శారీ, ఈ విధంగా రాయాలి. ఇప్పుడు ఏ అనేది డిటర్మైనర్, గార్జెస్ అనేది ఏంటి ఒపీనియన్, రెడ్ అనేది ఏంటి కలర్, సైజు ఏజ్ షేపులు లేవు ఇందులో. తర్వాత బెంగాల్ ఒరిజిన్, తర్వాత ఇదేంటి పాస్ట్ పార్టిసిపుల్ ఉందా లేదు. తర్వాత మెటీరియల్ కాటన్, పర్పస్ లేదు, నౌన్ ఇది. ఈ విధంగా ఏ గార్జెస్ రెడ్ బెంగాల్ కాటన్ శారీ ఈ విధంగా ఉంటుంది. వివేక్ ఈజ్ టూ ఇంటెలిజెంట్ అనకూడదు, నెగిటివ్ అనమాట. అన్నాడంటే వాడు ఇంటెలిజెంట్ కాదు అనేసి అర్థం అనమాట. కాబట్టి ఇది నెగిటివ్ సెన్స్ కాదు, మనం చెప్పాలనుకున్న మామూలు కాబట్టి వెరీ ఇంటెలిజెంట్ అనేసి మనం అయితే రాయాల్సి ఉంటుంది. తేజ డ్రైవ్స్ కార్ వెరీ ఫాస్ట్, ఇక్కడ ఎలా అవసరం ఫాస్ట్. ఈ కన్సిడర్స్ హర్ హీజ్ యాజ్ హీజ్ గైడ్. చూడండి ఈ కన్సిడర్స్ హర్ హీజ్ గైడ్ అంటే సరిపోతుంది. తర్వాత చూస్తే హీ హాజ్ బీన్ రీడింగ్ ద నావెల్ సిన్స్ 3 hours కాదు, ఫర్ 3 hours అని ఉండాలి. ఫర్ 3 hours అని రాయాలి. ఓకే, ఐ మెట్ ఏ యూరోపియన్, ఎందుకు ఏఈఐఓయు ఉన్నప్పటికీ హల్లులాగా పలుకుతుంది, అచ్చులాగా పలకట్ల, అందుకని ఇక్కడ ఫర్ 3 hours ఎందుకు. స్టార్టింగ్ సపోజ్ గేమ్స్ ఆడుతున్నాడు, ఏం చేస్తున్నాడు చదువుతున్నాడు నవల, 4 స్టార్ట్ చేశాడు అనుకుందాం 4 PM సిన్స్ 4 PM, ఇక్కడ నుంచి ఇక ఎప్పుడో మనకు తెలియదు కానీ 7 PM దాకా చదివాడు. అప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసి 3 hours చేసామనుకోండి, అప్పుడు ఫర్ 3 hours రాయాలి. సిన్స్ 4 PM అని రావాలి, లేదా ఫర్ 3 hours మొత్తం స్టార్టింగ్ ఎండింగ్ కన్సిడర్ చేసుకొని రాయాల్సి ఉంది. ఆల్దో హీ హ్యాడ్ ఫీవర్ బట్ హీ అటెండ్ ద మీటింగ్, బట్ తీసేయాలి. ఆల్దో హీ హ్యాడ్ ఏ ఫీవర్ హీ అటెండెడ్ ద మీటింగ్, అదో విధానం. హీ హ్యాడ్ ఫీవర్ బట్ హీ అటెండ్ ద మీటింగ్, ఆల్దో తీసేసి ఏదో ఒకటి తీసేసి యాజ్ ఇట్ ఈస్గా రాయాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ ద మోస్ట్ పర్ఫెక్ట్ ఆన్సర్ టు ద గివెన్ క్వశ్చన్. చూడండి ఇక్కడ మోస్ట్ పర్ఫెక్ట్ అవసరం లేదు, దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ ఆన్సర్ టు ద గివెన్ క్వశ్చన్ అంటే సరిపోతుంది. తర్వాత షీ ఈజ్ ద మోస్ట్ టాలెస్ట్ గర్ల్. అదిగోండి ఇక్కడ ఒక ఎస్టీ, ఇక్కడ ఒక ఎస్టీ, 2 అవసరంలా.
ఒకటి తీసేద్దాం, ఓకేనా. షీ ఈజ్ ద టాలెస్ట్ గర్ల్ ఆఫ్ ద క్లాస్, ఒకటి తీసేసాం, టాలెస్ట్ గర్ల్. దిస్ ఇస్ ద బెస్ట్ ఆఫ్ 2 డిజైన్స్. చూడండి, 2 ఉన్నప్పుడు బెస్ట్ అనకూడదు, అంతకు మించి ఉంటేనే. అప్పుడు ఏమనాలి? బెటర్. 2 ఉంటే ఏమనాలి అంటే బెటర్ అనేది మనం వాడాల్సి ఉంటుంది. దిస్ ఈస్ ద బెటర్ ఆఫ్ ద 2 డిజైన్. ద క్లైమేట్ ఆఫ్ విశాఖపట్నం ఈజ్ బెటర్ దాన్ గుంటూరు. అంటే క్లైమేట్, విశాఖపట్నంలోని వాతావరణం గుంటూరు కన్నా చాలా చాలా బెటర్. అంటే వాతావరణం బెటరా, గుంటూరు వాతావరణంతో పోలిస్తే బెటర్. క్లైమేట్ ఆఫ్ విశాఖపట్నం ఈజ్ బెటర్ దాన్ గుంటూర్స్ క్లైమేట్, బెటర్ దాన్ క్లైమేట్ ఆఫ్ గుంటూరు అని ఉండాలి. అది చేయడం 2 సార్లు క్లైమేట్లు ఉంటే బాగోదు కాబట్టి దాన్ దట్ ఆఫ్ గుంటూరు అని రాసేస్తే సరిపోతుంది. ద క్లైమేట్ ఆఫ్ విశాఖపట్నం ఈజ్ బెటర్ దాన్ క్లైమేట్ ఆఫ్ గుంటూరు అనే బదులు దాన్ దట్ ఆఫ్ గుంటూరు అంటే జూనియర్ 2 అండి, 2 వస్తుంది, దాన్ రాదు. జూనియర్ 2, ఇన్ఫీరియర్ 2, సుపీరియర్ 2. హీ ఈజ్ ఎల్డర్ దాన్ ఆల్ అదర్ బాయ్స్ ఇన్ ద స్కూల్. ఎల్డర్ అని వాడకూడదండి, ఎందుకంటే కుటుంబంలో ఉన్న వ్యక్తులకు మాత్రమే ఎల్డర్ వాడాలి. ఎల్డర్ సన్ ఓకే అనే వాడాలి, ఎల్డర్ సిస్టర్ అలా వాడాలి. ఓల్డర్ అని వాడాలి, మిగతా వాటన్నిటికీ ఓల్డర్, ఈ బదులు ఓ పెట్టేస్తే సరిపోతుంది. టీచర్స్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ September 5th ఇండియా. చూడండి, ఇక్కడ టీచర్స్ డే అనేది సింగిల్ టీచర్ కాదు, మన తెలుగులో ఉపాధ్యాయ దినోత్సవం అని అంటాం కాబట్టి ఈ విధంగా రాస్తాం, కానీ రాయాల్సింది మొత్తం ఉపాధ్యాయుల దినోత్సవం అని చెప్పుకోవాలి. యాక్చువల్గా టీచర్స్ తర్వాత అపాస్ట్రోఫీ అనేది మనం ప్లేస్ చేయాల్సి ఉంటుంది. దట్ వాజ్ ఎ బ్లండర్ మిస్టేక్ బై హిమ్. బ్లండర్ అయినా ఉండాలా, మిస్టేక్ అయినా ఉండాలా. మిస్టేక్ కొట్టేసాము, దట్ వాజ్ ఎ బ్లండర్ బై హిమ్ సరిపోతుంది, ఏదో ఒకటి చాలు. అనన్య రిటర్న్ బ్యాక్ ఫ్రమ్ బెంగళూరు. అనన్య రిటర్న్ ఫ్రమ్ బెంగళూరు అన్నా సరిపోతుంది. రిటర్న్ అంటేనే కేమ్ బ్యాక్ అండి, అప్పుడు కేమ్ బ్యాక్ అయింది. అనన్య కేమ్ బ్యాక్ ఫ్రమ్ బెంగళూరు. ఏం బాగుంది, బ్యాక్లు చాలా వస్తాయి, అందుకని అనన్య రిటర్న్ ఫ్రమ్ బెంగళూరు. ఐ వాజ్ లేట్. వై? బికాస్. వై ఎందుకు, బికాస్ ఎందుకు, ఒక్కటి చాలు. ఐ వాజ్ లేట్ బికాస్ ఐ హ్యాడ్ మిస్డ్ ద బస్. గుడ్ ఎట్ అండి, ఎప్పుడైనా సరే గుడ్ తర్వాత ఎయిమ్ తర్వాత కూడా ఎట్ ఉంటుంది, గమనించండి. గుడ్ తర్వాత కూడా ఎట్. లిజన్స్ టు, లిజన్ తర్వాత ఎప్పుడు కూడా టు అనేది వస్తుంది. వి వాచ్ ద ఫిల్మ్ ఇన్ టీవీ అన్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇన్ టీవీ కాదు, టీవీ లోపలికి పోయి చూడలేదు, ఆన్ టీవీ అనాల. ఓకే, అలా అంటే టీవీ మీరు చూసామా అంటే అట్లా అని కాదు, ఆన్ టీవీ అనేసి మనం అనాల్సి అయితే అవుతుంది. వీ షుడ్ ప్రే టు గాడ్. ఇక్కడ ఏముండాలి? ప్రే టు గాడ్ ఉండాలి. టాక్ టు మీ, ఇది కూడా టాక్ విత్ మీ కాదు, టాక్ టు మీ. సఫరింగ్ ఫ్రమ్, డిస్కస్డ్ మాత్రమే ఉండాలా. ఓకే, దే డిస్కస్ ఫిల్మ్స్ అంతే. దే ఆర్ వెయిటింగ్ ఫర్ అయినా ఉండాలా ఇట్లా, లేదా ఏముండాలి అంటే అవైటింగ్ అయినా ఉండాలా. అదిగోండి, వెయిటింగ్ ఫర్ బదులు అవైటింగ్ చాలు. అవైట్ అంటేనే వెయిటింగ్ ఫర్ అని అర్థం, వెయిటింగ్ ఫర్ అవసరంలా. విధి వాజ్ ఎలెక్టెడ్ జనరల్ సెక్రటరీ. యాజ్ అనేది అవసరం లేదండి, యాజ్ అనేది అవసరంలా. విహా ఈజ్ మై కజిన్ అంతే, విహాన్ ఈజ్ మై కజిన్ అంతే. ఐ గో టు పోస్ట్ ఆఫీస్ ఆన్ ఫుట్ అండి, బై వాక్ అనకూడదండి, ఆన్ ఫుట్ అనాలా, ఆన్ ఫుట్ అనాలా. వీ హ్యాడ్ బెటర్ టు వద్దు, వేకప్, వీ హ్యాడ్ బెటర్ వేకప్ ఎర్లీ అనేది ఉండాలి. షీఈ్ రన్నింగ్ 25 కాదు, షీఈ్ 25 అంటే చాలు, 25 నడుస్తుంది అమ్మాయికి, అవసరంలా. షీఈ్ 25 లేదా షీఈ్ 25 years old. షీఈ్ 25 లేదా ఇంకా క్లియర్గా చెప్పాలంటే 25 years old. ద ఎగ్జామ్ హ్యాస్ బీన్ ప్రీపోన్డ్ కాదు, ఎట్లా రాయొచ్చు? అడ్వాన్స్డ్ టు టుమారో లేదా రీషెడ్యూల్డ్ అనేది కూడా రాసుకోవచ్చు. మనకు టెక్స్ట్ బుక్లో అడ్వాన్స్డ్ అయితే ఇవ్వడం జరిగింది, అది గమనించుకోండి. కరప్టెడ్ ఆఫీసర్స్ అవసరంలా, కరప్ట్ ఆఫీసర్స్ అంటే చాలు. నెక్స్ట్ వచ్చేసి అకార్డింగ్ టు మీ అనేది అనకూడదు, ఇన్ మై ఒపీనియన్ అనాలి. ఇన్ మై ఒపీనియన్, దెర్ ఈజ్ నో షార్ట్ కట్ టు సేమ్. మే ఐ నో యువర్ నేమ్,
అనాలి. గుడ్ నేమ్లు, బ్యాడ్ నేమ్లు ఏమి ఉండవు. గోల్డెన్ నేమ్లు మే ఐ నో యువర్ నేమ్ అంటే సరిపోతుంది. ఇవ్వండి టోటల్గా 50. ఇంకా 100 ఎర్రర్స్ది కూడా ఉంది, అది కూడా చూడండి. అండ్ మీకు ఎక్కడ కూడా ఒక్కటి కూడా మిస్ అవ్వదు. 5 మార్కులకి 5 మార్కులు మీరు సెక్షన్ సిలోని 15వ ప్రశ్నలో అయితే పొందొచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎ లాట్.